నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. ఆరోగ్యమే ప్రధానమని, ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించవచ్చని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ హితవు పలికారు. ఆర్యవైశ్యుల్లో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తనదని ఆయన భరోసా ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని కిషన్ గంజ్ ఆర్యవైశ్య పట్టణ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా హాజరయ్యారు. మొదట వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉచిత హెల్త్ క్యాంపుకి సన్ రైజ్ మనోరమ హాస్పిటళ్లకు చెందిన వైద్యులు పాల్గొని వివిధ ఆరోగ్యపరమైన పరీక్షలు నిర్వహించారు. రక్త పరీక్షలు, బీపీ చెకప్, ఆర్థోపెడిక్, దంత సమస్యలు, గుండెకు సంబంధించిన వైద్య నిపుణులు, నరాలకు సంబంధించిన వైద్యులు, కంటి చూపుకు సంబంధించిన వైద్యులతో పాటు మరో 9 మంది డాక్టర్లచే హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్ని రకాల ఒత్తిడిలు ఉన్నా ఆరోగ్యాన్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దని ఆయన పేర్కొన్నారు. ఆరోగ్యమే ప్రధానమని, ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించవచ్చన్నారు. అలాగే ఆర్యవైశ్యులే కాకుండా సాధారణ ప్రతి పౌరులు ఆరోగ్యపరంగా బాగుండాలని, అందుకే ఆర్యవైశ్య సంఘం వారు ఈ మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం అభినందనీయమని ఆయన తెలిపారు. ఆర్యవైశ్యుల్లో నిరుపేదలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించే బాధ్యత తనదని ఆయన స్పష్టం చేశారు. ఆర్యవైశ్యుల్లో కూడా పేదవారు చాలా మంది ఉన్నారని, అర్హులైన వారందరికీ తన నియోజకవర్గ పరిధిలో ఇందిరమ్మ ఇల్లు అందించే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పట్టణంలో ఉన్న వైశ్య సోదరులే కాకుండా ఇతర కులాలకు చెందిన పేద ప్రజలు ఈ హెల్త్ క్యాంప్ను సద్వినియోగం చేసుకోవడం తనకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణను ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు ఘనంగా సన్మానించారు. అలాగే ఈ మెగా హెల్త్ క్యాంప్లో పాల్గొన్న వైద్యులను ఎమ్మెల్యే శాలువాలతో ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ముక్క దేవేందర్ గుప్తా, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షులు ధన్పాల్ శ్రీనివాస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి ఎల్లెందుల ప్రభాకర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా 500 కుటుంబాలు ఇండియన్స్, దాంట్లో వాళ్ళందరూ కలిపి దాంట్లో 150 మంది ఆరోగ్యం ఒక అద్భుతమైన ఆలయం కడతా ఉన్నారు. అంటే సేవ అంటే ఇంకా కూడా అనేక చెప్తున్నా ధన్యా నయ్యతో దునియా నయ్యి. ఇలా గుడైనా బడైనా అనాథ శరణాలమైనా అన్నదాన సత్రాలైనా ఆర్యవైశ్యులే ముఖ్య పాత్ర పోషిస్తారు. ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఏ ఆధ్యాత్మిక కార్యక్రమం అయినా విజయవంతమైంది. అది అందరికీ సాధ్యం కాదు. వేరే
ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఆర్యవైశ్యులు. ఈ సేవా కార్యక్రమంలో గ్రూపులు లేవు, కులాలకు అతీతంగానే ఈ ఆర్యవైశ్యులు ఇప్పుడు జరుగుతున్న ఎంపిక. ఇటువంటి కార్యక్రమాలు ఈ గ్రూపు ఆ గ్రూపు ఆ సంఘం కాకుండా హిందూ నగరంలో అంతా అందరూ ఆర్యవైశ్యుల కుటుంబ సభ్యులందరూ కూడా దీన్ని సంశోధన చేసుకోవాలని ఆర్యవైశ్యులతో పాటు సాలూరం మండలం జాడి జమాల్పూర్ గ్రామంలో దారుణ ప్రమాదం జరిగింది. వరినారు తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో బీహార్ నుండి వచ్చిన వలస కూలీలు తీవ్ర గాయాల పాలయ్యారు. ప్రతి ఏటా వరి నాట్ల సమయంలో బీహార్, మధ్యప్రదేశ్ నుండి వందలాది మంది వలస కూలీలు ఉపాధి కోసం జిల్లాకు వస్తున్నారు. స్థానికంగా కూలీల కొరత ఏర్పడడంతో రైతులు వలస కూలీలతో పంటల సాగు పనులు పూర్తి చేసుకుంటున్నారు. వరి నాట్లు పూర్తి కాగానే వలస కూలీలు తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లిపోతుంటారు. ఈ రబీ సీజన్లో ప్రస్తుతం సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. పలువురు బీహార్కు చెందిన కూలీలు సాలూరం మండలం జాడి జమాల్పూర్ గ్రామంలో వరి నాట్లు వేస్తున్నారు. ఆదివారం ఉదయం ఓ ట్రాక్టర్లో వరినారు తరలించేందుకు కూలీలు వెళ్లగా డ్రైవర్ తప్పిదంతో ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ఒక్కసారిగా బోల్తా పడడంతో బీహార్ వలస కూలీలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనతో జాడి జమాల్పూర్ ప్రాంత కూలీలు ఆందోళనకు గురవుతున్నారు. ప్రమాదంలో గాయపడ్డ కూలీలను బోధన్ పట్టణంలోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యులు సేవలు అందిస్తున్నారు. బాల్య మిత్రుని మరణం సహచర మిత్రులను కదిలించింది. పెద్ద దిక్కు కోల్పోయి తీవ్ర ఆవేదనలో ఉన్న బాధిత కుటుంబానికి మేమున్నామంటూ ఆపన్నహస్తం అందించి స్నేహబంధం గొప్పతనాన్ని చాటి చెప్పారు. కమ్మర్పల్లి మండలం ఉప్లూరు గ్రామానికి చెందిన తోడేటి అజయ్ హఠాత్ మరణం పొందారు. ఈ ఘటనతో ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉంది. నిరుపేద కుటుంబం కావడంతో అతనితో పాటు ఎస్ఎస్సీ వరకు కలిసి చదువుకున్న పూర్వ విద్యార్థినులు స్పందించారు. బాల్య మిత్రుని కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలని నిర్ణయించుకుని 61,500 రూపాయల నగదును జమ చేశారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులకు స్నేహితుని భార్యకు నగదు సహాయం అందజేశారు. అలాగే ఆ కుటుంబానికి ఎలాంటి కష్టం వచ్చినా తమ వంతుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో 1996, 1997 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు, సర్పంచ్ ఎనుగందుల శైలేందర్, డిసిసి ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి శ్రీనివాస్, తిరుపతి, డాక్టర్ అజీం, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. గ్రామాల్లో గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల నివారణ, నేరాల నియంత్రణకు స్థానిక ప్రజాప్రతినిధులు పోలీసులకు సహకరించాలని డిచ్పల్లి సిఐ వినోద్ కోరారు. అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు బిగించి సమీప గ్రామాలతో గొలుసుకట్టు విధానంలో అనుసంధానం చేస్తే చోరీలు, ఇతర నేరాలు అదుపులోకి వస్తాయని ఆయన అన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశాల మేరకు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకటరెడ్డి ఆధ్వర్యంలో డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామాల సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి డిచ్పల్లి సిఐ వినోద్ మాట్లాడుతూ దేశానికి పల్లెలే పట్టుకొమ్మలని అన్నారు. సమాజంలో జరుగుతున్న నేరాలపై అవగాహన కల్పించారు. గతంలో జరిగిన సంభాషణకు అడ్డుకట్ట వేసి గ్రామాలలో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రతి పౌరుడు తమ వంతు బాధ్యత వహించాలని అన్నారు. అదేవిధంగా గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు లేదా కొత్త వ్యక్తులు కనిపిస్తే వివరాలు తెలుసుకోవాలని సూచించారు. ఈ విషయాల్లో ఏ సమయంలోనైనా పోలీసులు అందుబాటులో ఉంటామని చెప్పారు. ప్రతి గ్రామంలో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, ప్రతి గ్రామం వారి పక్క గ్రామాలతో అనుసంధానంగా ఒక గొలుసుకట్ట విధానంలో ఏర్పడడం వల్ల ఏదైనా నేరం జరిగినట్లయితే నిందితులు తప్పించుకోకుండా పట్టుకున్నటకు వీలవుతుందని వివరించారు. గ్రామాల్లో డ్రగ్స్, గంజాయి వంటి నిషేధిత పదార్థాలు రాకుండా కట్టడి చర్యలు తీసుకోవాలని సూచించారు. డిచ్పల్లి ఎస్ఐ ఎండి షరీఫ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలతో జరిగే నష్టాలను వివరించి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, మద్యం తాగి వాహనం నడపవద్దని సూచించారు. అంతేకాకుండా తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో జాగ్రత్త వహించాలని, బాల్య వివాహాలను ప్రోత్సహించవద్దని చెప్పారు. పోలీస్ పరంగా కొన్ని రకాలైనటువంటి నేరాలను మనం నిరోధించగలగాలి. దానికి మనం ఫస్ట్ చేయాల్సిన పని సీసీ కెమెరాల వల్ల ఏమవుతుంది అంటే సీసీ కెమెరాలు మీ ఊరిని మొత్తం మీరు ఒక మనిషి 24 గంటలు పనిచేయదు. సీసీ కెమెరా పనిచేస్తుంది. దానికి ప్రాపర్ స్టోరేజ్ పెట్టుకొని ఒక 15 రోజులు, నెల రోజులు బ్యాక్అప్ పెట్టుకొని మంచి సీసీ కెమెరాలు మీ ఊరు మొత్తం మీకు ఎక్కడెక్కడ అవసరమో మీకు తెలుసు. మన ఊరికి ఎట్నుంచి ఎంట్రన్స్ ఉంటుంది, ఎట్నుంచి వచ్చిపోయే దారులు అయితే తెలుస్తాయి. ఈవెన్ పొలాలకు పోయే దారి కూడా పెట్టుకోండి. పొలాలకు కూడా 2-3 దారులు ఉంటాయి కదా. అంత పొలాల దాకా పెట్టడం అంటే కొద్దిగా పాసిబిలిటీ కావచ్చు, కానీ పొలాలకు పోయే దారి కూడా ఇంపార్టెంట్. నేను ఒక చిన్న మన సిరికొండలో ఒకటి చైన్ స్నాచింగ్ అది దృష్టికి వచ్చిందా?
గడుపుతుంది పొలం పోతుంది అయిందా? అది ఎక్కడైంది? పొలాల సైడ్ అయింది. సో కాబట్టి ఇండివిజువల్ మూమెంట్ అంటే ఒంటరిగా పోయే అవకాశం ఎక్కడెక్కడైతే ఉంటుందో అక్కడ ఇటువంటివి జరుగుతాయి. ప్రపంచంలోనే అత్యధికంగా ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న వెనిజులా పైన తన ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మదోరోను కిడ్నాప్ చేసిందని వామపక్షాల పార్టీలు ధ్వజమెత్తాయి. సామ్రాజ్యవాద దేశమైన వెనిజులాను ధ్వంసం చేసి తన తాబేదారులను అక్కడ పాలకులుగా పెట్టుకోవడం కోసమే ట్రంప్ కుట్రలని ఆరోపించారు. ట్రంప్ సామ్రాజ్యవాద విధానాలను వీడనాడకపోతే ప్రపంచంలో ప్రజలు అమెరికాకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. మహారాష్ట్ర, హర్యానా తదితర రాష్ట్రాల నుండి దొంగల ముఠాలు వచ్చి జిల్లా వాసులను హడలెత్తిస్తున్నాయి. ప్రధానంగా హర్యానాకు చెందిన మేవాత్ గ్యాంగ్ హల్చల్ చేస్తుంది. హర్యానాకు చెందిన దొంగల ముఠాల సభ్యులు ఏటీఎంలో చోరీపై శిక్షణ తీసుకుంటున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే చోరీకి వచ్చిన వారు కేవలం నిమిషాల వ్యవధిలోనే ఏటీఎంలను కొల్లగొడుతున్నారు. వాహనాల్లో తాము చోరీ చేయాలనుకున్న ప్రదేశానికి చేరుకోవడం, రెక్కీ నిర్వహించడం, చోరీ తర్వాత అక్కడి నుండి పరారయ్యేందుకు ముందుగానే రూట్ చూసుకోవడం వీరి ప్రత్యేకత. గత నెల 28వ తేదీన జిల్లా కేంద్రంలోని వర్ణి చౌరస్తాలో ఎస్బీఐ, ఆర్యనగర్లోని డీసీబీ ఏటీఎంను ఈ విధంగానే కొల్లగొట్టారు. రెండు ప్రాంతాల్లోనూ కేవలం 10 నిమిషాల్లోనే గ్యాస్ కట్టర్తో ఏటీఎంలను ధ్వంసం చేసి 36 లక్షల రూపాయలు దోచుకెళ్లారు. తొలుత కారులో వచ్చిన దుండగులు తమ పని పూర్తి చేసుకుని ఆ కారుని కంటైనర్లో ఎక్కించి పరారైనట్లు సమాచారం. వీరు చోరీలకు ప్రధానంగా బొలేరో వాహనాలను నంబర్ ప్లేట్లు మారుస్తూ వాడుతున్నట్లు తెలుస్తోంది. జిల్లా కేంద్రంలో 2 ఏటీఎంల నుండి నగదు ఎత్తికెళ్లిన 3 రోజులకే ఖలీల్వాడిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఏటీఎంను కొల్లగొట్టేందుకు ప్రయత్నించారు. అంతకుముందు జొక్రాన్పల్లి వద్ద ఎస్బీఐ ఏటీఎంలో చోరీకి ప్రయత్నించి విఫలమయ్యారు. ఇలా దొంగతనాలకు పాల్పడుతూ జిల్లా వాసులను హడలెత్తిస్తున్నారు. దీంతో జిల్లా పోలీస్ యంత్రాంగం జిల్లా మీదుగా హైవేలు ఉండడంతో సరిహద్దులపై పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా సిపి సాయి చైతన్య ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేస్తున్నారు. అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ ద్వారా పోలీస్ వాహనాల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తూ నిఘాను పటిష్టం చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా ఆయిల్ ఉత్పత్తి చేస్తున్న వెనిజులా పైన తన ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మదోరోను కిడ్నాప్ చేసిందని వామపక్షాల పార్టీలు ధ్వజమెత్తాయి. సామ్రాజ్యవాద దేశమైన వెనిజులాను ధ్వంసం చేసి తన తాబేరుదారులను అక్కడ పాలకులుగా పెట్టుకోవడం కోసమే ట్రంప్ కుట్రలను ఆరోపించారు. నగరంలోని ధర్నా చౌక్ వద్ద సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వెనిజులాపై అమెరికా దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడు మదురోను అతని భార్యను అక్రమంగా కిడ్నాప్ చేసి న్యూయార్క్ తరలించడాన్ని సిపిఎం పార్టీ నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ అమెరికా తన సామ్రాజ్యవాద కాంక్షతో వెనిజులా పైన అక్రమంగా బాంబు దాడులు జరిపి వెనిజులా అధ్యక్షుడు మదురోను అతని భార్యను కిడ్నాప్ చేసి ఆ దేశం నుండి తన దేశమైన న్యూయార్క్ పట్టణానికి తరలించడానికి ప్రపంచ దేశాలన్నీ ఖండిస్తున్నాయన్నారు. సామ్రాజ్యవాద కాంక్షతో అమెరికా 3వ ప్రపంచ దేశాలపై తన గుత్తాధిపత్యాన్ని కొనసాగించడం కోసం ప్రపంచంలోనే అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న ఆయిల్ పైన తన ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసం సామ్యవాద దేశమైన వెనిజులాను ధ్వంసం చేసి తన తాబేరుదారులను అక్కడ పాలకులుగా పెట్టుకోవడం కోసం అమెరికా మదురోను కిడ్నాప్ చేసిందని ఆయన ఆరోపించారు. వాళ్ళిద్దరిని కిడ్నాప్ చేసి న్యూయార్క్ తరలించడం జరిగింది. దీన్ని ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక సామ్యవాద దేశాలు, ప్రపంచ దేశాలు ఈరోజు ఖండిస్తూ ఉన్నాయి. ప్రధానంగా 3వ ప్రపంచం మీద తన గుత్తాధిపత్యాన్ని కాపాడు ఆర్థిక పరిపుష్టిని మరింత విస్తరించుకోవటం కోసం, ఈరోజు క్రూడ్ ఆయిల్ మీదని నిలబెట్టుకోవటం కోసం ప్రపంచంలో అత్యధికంగా ఆయిల్ను ఆధిపత్యాన్ని కొనసాగించడం కోసమే ఈరోజు మదురోను అక్రమంగా కిడ్నాప్ చేసి లేనిపోని ఆరోపణలు కాదు, అక్కడ ఉన్నటువంటి ప్రజల హక్కుల్ని కాలరాయటం అవుతుంది. దీనిపైన భారత ప్రభుత్వం ప్రధానంగా నరేంద్ర మోడీ ప్రకటన చేయాలి. ఈరోజు మదురోకు అండగా నిలబడాలనేటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇదిలా ఉండగా వెనిజులాపై అమెరికా సామ్రాజ్యవాద దురాక్రమణ దాడిని నిరసిస్తూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా అర్బన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్లో అమెరికా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ అమెరికా సామ్రాజ్యవాదులు వెనిజులా దేశంపై బాంబులు కురిపించి ఆ దేశ అధ్యక్షుడు మదురో ఆయన భార్యను కిడ్నాప్ చేసి న్యూయార్క్ తీసుకువెళ్లడం దుర్మార్గమైన చర్య అన్నారు. వెనిజులాపై అమెరికా దురాక్రమణను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే మదురో ఆయన భార్యను విడుదల చేయాలన్నారు.
కొద్ది రోజుల నుండి కరేబియన్ సముద్రంలో తన 8 యుద్ధ నౌకలను మోహరించి యుద్ధ విమానాలను చుట్టుపెట్టి వెనిజులాను దిగ్బంధనం చేశారన్నారు. డ్రగ్స్, మత్తుమందులు అమ్ముతున్నారని, అలానే వెనిజులా మిలిటరీ మదురు ఆయుధాలతో అమెరికాకు కొందరిని పంపించి హింసను సృష్టిస్తున్నారని ఆధారం లేని అబద్ధపు ప్రచారాలు అమెరికా చేసిందన్నారు. ఇది దాడికి ముందు ఉద్దేశపూర్వకంగా చేసిన అసత్య ప్రచారమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లేన్ రాష్ట్ర నాయకులు ఎం నరేందర్, జిల్లా నాయకులు డి రాజేశ్వర్, కె గంగాధర్, నగర కార్యదర్శి ఎం సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఆ దేశ అధ్యక్షుడైనటువంటి మదురోను అర్ధరాత్రి సుమారు 2:30-3 గంటల ప్రాంతంలో నిద్రిస్తున్నటువంటి ఆయనను, ఆయన భార్యను ఆకస్మికంగా మెరుపుదాడి చేసి పట్టుకొని హెలికాప్టర్లో తీసుకెళ్లి వాళ్ళ దేశానికి నావా ద్వారా పంపించడం జరిగింది. ఈ దేశంలో మారక ద్రవ్యాలను ఉత్పత్తి చేసి అమెరికాకు సప్లై చేస్తున్నారనేటటువంటి దురుద్దేశ ప్రకటనతో వెనిజులా దేశంపై దాడి చేశారు. వెనిజులా అధ్యక్షుని భార్యను వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకెళ్లడం అంటే మూడో ప్రపంచ దేశాలను, తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశాలను, లేదా ఏ ప్రాంతాల్లోనైతే ఆయిల్ ఎక్కువ వస్తుందో, చమురు ఎక్కువ వస్తుందో ఆ ప్రాంతాల దేశాలను తమ గుప్పెట్లో పెట్టుకోవడానికి, లేదా ఆయుధాలను అమ్ముకోవడానికి, లేదా చమురు ఆయిల్ను అమ్ముకోవడానికి మాత్రమే ఇట్లాంటి దురుద్దేశపూర్వకంగా ఇతర దేశాలపై దాడి ట్రంప్ చేస్తున్నాడు. ఇది చాలా అన్యాయమైనటువంటిది. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్. రీపోస్ట్ మార్టంతో ఓ హత్య కేసులో నిందితులు పట్టుబడ్డారు. కట్టుకున్న భార్యే అక్రమ సంబంధం కోసం ప్రియునితో కలిసి భర్తను హతమార్చిన ఘటన జిల్లాలో తీవ్ర కలకలం రేపుతుంది. ఈ కేసులో 7 నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఏసీపీ రాజా వెంకటరెడ్డి తెలిపారు. ఈ సంఘటన మాక్లూరు మండల పరిధిలోని పోర్గంకే గ్రామంలో డిసెంబర్ 20న 35 ఏళ్ల వయసు గల అపల్లాటి రమేష్ అనుమానాస్పద మృతి చెందగా అంత్యక్రియలు పూర్తి చేశారు. డిసెంబర్ 22న మృతుని తమ్ముని భార్య అనుష ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి ఏసీపీ రాజా వెంకటరెడ్డి పర్యవేక్షణలో నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్, మాక్లూరు ఎస్ఐ రాజశేఖర్ సిబ్బందితో కలిసి విచారణ ప్రారంభించారు. తహసీల్దార్ పర్యవేక్షణలో పూడ్చివేసిన శవానికి రీపోస్ట్ మార్టం చేయించారు. వైద్యులు హత్యగా నిర్ధారించారు. అనుమానం వచ్చిన
పోలీసులు మృతుని భార్య పల్లాటి సౌమ్య అలియాస్ పందుల అరుణాలతను విచారించగా అసలు విషయం గుట్టురట్టయింది. నాలేశ్వర్ దిలీప్తో ఆమె వివాహేతర సంబంధం కొనసాగిస్తుందని, అడ్డుగా ఉన్న భర్తను హతమార్చేందుకు పథకం పన్నినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. భర్తను హతమార్చేందుకు ప్రియునితో కలిసి కేలోతు శ్రీరామ్, రమావత్ రాకేష్, మౌసిన్లకు 35,000 రూపాయల సుపారీ ఇచ్చినట్లు అరుణాలత ఒప్పుకోగా 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు మోసిన్ పరారీలో ఉన్నాడు. ఈ హత్య ఘటనకు సంబంధించిన వివరాలను ఏసీపీ రాజా వెంకటరెడ్డి మీడియాకు వెల్లడించారు. దాంట్లో ఆమె ప్రియుడు అయినటువంటి రమేష్ను కూడా, ఇద్దరిని కూడా దిలీప్ను అదుపులోనికి తీసుకోవడం జరిగింది. అదుపులోనికి తీసుకుని విచారించినప్పుడు కొన్ని వాస్తవాలు వెలుగులోనికి వచ్చాయి. స్వప్న తర్వాత దిలీప్ ఇద్దరు కూడా చాలా రోజులుగా ఒక సావాసం చేస్తూ ఉన్నారు. సౌమ్య మరియు దిలీప్ ఇద్దరు కూడా సావాసం చేస్తూ ఉన్నారు. వీరిద్దరు కూడా కాకతీయ ఒలింపిక్ స్కూల్లో పనిచేస్తున్నప్పుడు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త వాళ్ళకి దగ్గరి సంబంధాలు ఏర్పడాయి. దాంతో ఏ విధంగా అయినా ఈ సౌమ్య తన భర్తను ఏ విధంగా దూరం చేయాలనే ఉద్దేశంతో ఆయన వేధిస్తున్నాడని తరచుగా తనకి దిలీప్ చెప్పడం జరిగింది. ఆ దిలీప్ అలా బ్రదర్ అభిషేక్ ఈ విషయం చెప్పడం జరిగింది. వీరిద్దరు కలిసి ఆగస్టు 12వ తారీఖు ఏ విధంగా అయినా ఇతన్ని చంపాలి అనే ఉద్దేశంతో ఇతన్ని యాక్సిడెంట్ చేయడం జరిగింది. దాంట్లో ఇతను ఎస్కేప్ చేయడం జరిగింది. ఇతనికి ఒక హ్యాండ్ ఫ్రాక్చర్ జరిగింది. దాని తర్వాత ఇతనికి అన్నోన్ వెహికల్ అని చెప్పి కంప్లైంట్ చేయడం ద్వారా ఆ కేసును రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఆ క్రమంలో భాగంగా అది సక్సెస్ కాకపోవడంతో మళ్ళీ ఏ విధంగానే వీళ్ళని ఇతన్ని చంపాలి అనే ఉద్దేశంతో వీరు మళ్ళీ కూడా సౌమ్య ఒకసారి స్లీపింగ్ పిల్స్ అతనికి ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా అతనికి ఏం కాలేదు. ఆ తర్వాత ఏ విధంగా చంపాలని గట్టిగా పట్టుబట్టడంతో దిలీప్ వాళ్ళ బ్రదర్కి అభిషేక్ చెప్పడం జరిగింది. ఈ అభిషేక్ వాళ్ళ ఫ్రెండ్స్ అయినటువంటి జితేందర్, శ్రీరామ్, రాకేష్ అండ్ మోసిన్ వీళ్ళని పిలిచి వీళ్ళతో కలిసి విచారించి ఏ విధంగా చంపాలి అని చెప్పేసి వాళ్ళతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఒప్పందం భాగంలో వాళ్ళు 35,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సౌమ్య తన దగ్గర ఉన్న ఒక ఉంగరాన్ని మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థులే లేరని బీజేపీ పేర్కొనడాన్ని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కో డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ నుండి 10 మంది పోటీలో ఉన్నారని అన్నారు. ఓటరు జాబితాలో తప్పులపై 6వ తేదీన కలెక్టర్ను కలుస్తామని ఆయన తెలిపారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ ఆధ్వర్యంలో నిజామాబాద్ కార్పొరేషన్ పరిధిలోని అన్ని డివిజన్ల అధ్యక్షులు, ఇన్ఛార్జీలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి అధికారులు ఓటరు జాబితా విడుదల చేయడం జరిగిందన్నారు. ఆ జాబితాలో ఎన్నో తప్పులను తాము గుర్తించామని ఆయన తెలిపారు. అన్ని డివిజన్లలోని మాజీ కార్పొరేటర్లు, అధ్యక్షులు, ఇన్ఛార్జీలతో కలిసి ఓటర్ జాబితాను పరిశీలించామని ఆయన తెలిపారు. తమది బీజేపీ నాయకుల మాదిరిగా కేవలం 10 నిమిషాలు చూసి తప్పులు ఉన్నాయని, అధికారుల దగ్గరికి వెళ్లే సంస్కృతి కాదన్నారు. బీజేపీ నాయకులు ఒక్కరు మాట్లాడుతూ కాంగ్రెస్లో అభ్యర్థులు లేరని మాట్లాడుతున్నారన్నారు. ఒకసారి కాంగ్రెస్ కార్యాలయాన్ని చూసి ఆ మాట మాట్లాడాలన్నారు. ఒక్కో డివిజన్ నుండి దాదాపు 10 మంది పోటీలో ఉన్నారని ఆయన తెలిపారు. ఈ నెల 5వ తేదీన మున్సిపల్ కమిషనర్ను, 6వ తేదీన కలెక్టర్ను ఓటర్ జాబితాలో తప్పులపై కలుస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో నగరంలోని అన్ని డివిజన్ల నాయకులు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఓటర్ లిస్టు రిలీజ్ చేయడం జరిగింది. వాటిలో మేమంతా వెరిఫై చేసాం. ఈరోజు ప్రతి డివిజన్ నుంచి మా దగ్గర 5-6 కంటెస్టెడ్ క్యాండిడేట్లు, వాళ్ళందరూ మాజీ కార్పొరేటర్లు, ఇంపార్టెంట్ నాయకులు, వీళ్ళందరూ వాళ్ళ డివిజన్లో వెరిఫై చేస్తే ఒక్కో డివిజన్లో కూడా సరైన ఓటర్ లిస్టు లభ్యమైతే లేదు. వాళ్ళు గతంలో పోటీ చేసిన ఓటర్ లిస్టు అసెంబ్లీ వైజ్గా, పార్లమెంట్ వైజ్గా వేరే బూత్లు ఉన్నప్పటికీ మొన్న అక్టోబర్ వరకు అయిన ఓటర్ లిస్టుని మదర్ రోల్ తీసుకొని ఇప్పుడైతే ఏదైతే కొత్తగా ఏర్పాటు చేసి మాకు పార్టీ ఆఫీస్కి పంపించిన ఓటర్ లిస్టులో అన్ని తప్పులు తరకాలుగా ఉన్నాయని కంప్లైంట్లు వస్తున్నాయి. మేము ఇది 5వ తారీఖు రోజు మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర, 6వ తారీఖు కలెక్టర్ గారి దగ్గర మేము కంప్లైంట్ని ఏ డివిజన్లో ఎలా తప్పులు జరిగాయో మేము దీన్ని ముందు పెడతాము. ఇంకా మాకు 2 రోజులు టైం ఉంది కాబట్టి ఇంకా క్షుణ్ణంగా పరిశీలించి ఏ డివిజన్లో ఎన్నెన్ని ఓట్లు రావాలి, ఎక్కడి నుంచి ఎక్కడ షిఫ్ట్ అయ్యి మేమని పరిశీలించి చేస్తాము.
దీన్ని ఏదో గంటలో 2 గంటల్లో దీని మీద ఒక అవగాహనకు వచ్చి కమిషనర్ గారిని ఇంకొకరిని తిట్టే సంస్కృతి కాదు మాది. మేము తప్పు ఎక్కడ జరిగిందో అక్కడనే ప్రశ్నిస్తాము. దాన్ని మేము రెక్టిఫై చేసుకునే విధంగా మేము ముందుకు పోతాము. పాల కోసం ఉదయం ఇంటి నుండి సైకిల్పై వెళ్లిన 14 ఏళ్ల బాలుడు ఇక తిరిగి ఇంటికి రాలేదు. సాయంత్రం వరకు వేచి చూసిన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తీరా బాలుడు హైదరాబాద్లోని తన అమ్మమ్మ ఇంటి వద్ద దొరకడంతో కథ సుఖాంతమైంది. బోధన్ పట్టణంలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఎలా ఉన్నాయి? బోధన్ పట్టణంలోని రాకాసిపేట్ ప్రాంతానికి చెందిన అబ్దుల్ తల్హా అనే 14 ఏళ్ల బాలుడు ఉదయం పూట అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. ఉదయం పూట పాలు తీసుకొస్తానని వెళ్లిన తన కుమారుడు తిరిగి ఇంటికి రాకపోవడంతో తండ్రి అబ్దుల్ మొబిన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు బాలుడు సైకిల్పై వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. మరింత లోతుగా దర్యాప్తు ప్రారంభించడంతో బోధన్ పట్టణంలోని మదీనా మసీద్ వద్ద సైకిల్ లభ్యమైంది. రంగంలోకి దిగిన ప్రత్యేక పోలీస్ బృందం సీసీ కెమెరాల ఆధారంగా పరిశీలించింది. అయితే కడపటి వార్తలు సమయానికి బాలుడు హైదరాబాద్లోని తన అమ్మమ్మ ఇంటికి వెళ్లినట్లు సమాచారం అందడంతో పోలీసులు అటు ఇటు కుటుంబీకులు ఊపిరి పీల్చుకున్నారు. వెనిజులా సహజ వనరులపై ఆధిపత్యం కోసం ఒక దేశ నాయకత్వాన్ని నేరస్తులుగా ముద్రవేసి అరెస్టు చేయడం ట్రంప్ దురహంకారానికి నిదర్శనమని ప్రజా సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా యుద్ధోన్మాద చర్యలకు వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు వెనిజులాకు మద్దతుగా నిలవాలని కోరారు. నగరంలోని గాయత్రీనగర్ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ట్రంప్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకులు మల్లికార్జున్, జొనారపు రాజేశ్వర్, వనమాల సత్యం, ఆకుల అరుణ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనిజులా దేశ సహజ వనరులను దోచుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. వెనిజులా దేశ నాయకులను నేరస్తులుగా చిత్రీకరించి అరెస్టు చేయడం ఆధునిక వలసవాద దురహంకారానికి నిదర్శనమని అన్నారు. ప్రజాస్వామిక పద్ధతిలో ఎన్నుకోబడిన అధ్యక్షుడిని ఆయన భార్యను కిడ్నాప్ చేయడం అంతర్జాతీయ చట్టాలను, హక్కులను ఉల్లంఘించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామ్రాజ్యవాద దౌర్జన్యానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు వెనిజులాకు మద్దతుగా నిలవాలని కోరారు. వెంటనే వెనిజులా దేశం నుండి అమెరికా వైమానిక బలగాలని వెనక్కి తీసుకోవాలని, అరెస్టు చేసిన వెనిజులా అధ్యక్షుడు నికోలాస్ మద్రాతో పాటు ఆయన భార్యను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది పరుచూరి శ్రీధర్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షుడు వేల్పూర్ భూమయ్య, హెచ్ఆర్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు నీలం సాయిబాబా, ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశంపై అమెరికా సామ్రాజ్య దేశం ట్రంప్ ఆదేశాలతో అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుని, అదేవిధంగా అతని భార్యను కిడ్నాప్ చేసి న్యూయార్క్ తరలించడం జరిగింది. అమెరికన్ సామ్రాజ్యవాదం ఏదైతే మరొక దేశంపై దాడిని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. ఏదైతే అక్కడ సహజ వనరులను ఈరోజు దోచుకోవడానికి ఇటువంటి ప్రయత్నాలు చేసిన గతంలో కూడా అనేక దేశాలపై ఈరోజు ఒత్తిడి నిర్వహిస్తూ వాళ్ళ ఆదేశాలను బేఖాతరు చేస్తే ఆ దేశాలపై యుద్ధం చేయడం, అక్కడ మొత్తం విధ్వంసం సృష్టించడం ఈరోజు అమెరికాకు మొత్తం కూడా ఇదైపోయింది. ఏదైతే దేశాలపైన పెత్తనం చెలాయించడానికి ఇటువంటి చర్యలకు ఈరోజు కోరుకున్నది. ఏదైతే ఐక్యరాజ్య సమితి హక్కులను, అదేవిధంగా ప్రపంచ సూత్రాలను ఈరోజు ఉల్లంఘిస్తున్నటువంటి దాడులకు పాల్పడుతున్న వెంటనే ఏదైతే ఆ వెనిజులాకు సంబంధించినటువంటి అధ్యక్షులు వెంటనే విడుదల చేసి ఆ దేశానికి అప్పగించాలి. ఇటువంటి చర్యలు మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా ఖండించాలని సందర్భంగా ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. ఎడపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు పులి శ్రీనివాసరావుకు మాతృవియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న శ్రీమతి పులి పద్మావతి ఆదివారం ఉదయం ఎడపల్లి మండలం ఏఆర్పీ క్యాంపులోని తన స్వగృహంలో మృతి చెందారు. ఈ విషయం తెలియగానే రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి ఫోన్లో శ్రీనివాసరావుతో మాట్లాడి తన తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ ఆమె మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. బోధన్ నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఏఆర్పీ క్యాంపుకు వెళ్లి పులి శ్రీనివాసరావును పరామర్శించారు. ఆదివారం సాయంత్రం అంత్యక్రియలు జరిగాయి. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ బోర్గంకే గ్రామంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను నగర కాంగ్రెస్ అధ్యక్షులు బొబ్బిలి రామకృష్ణ పరిశీలించారు. పనులను పర్యవేక్షిస్తున్న సూపర్వైజర్తో మాట్లాడుతూ నాణ్యతా ప్రమాణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇందిరమ్మ గృహాల గురించి లబ్ధిదారులతో అడిగి తెలుసుకున్నారు. అంబేద్కర్ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు వారి కమిటీ హాల్ని సందర్శించడం జరిగింది. అనంతరం డివిజన్ గ్రామ కాంగ్రెస్ సభ్యులు బొబ్బిలి రామకృష్ణను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో బోర్గంకే అధ్యక్షులు రాజు, మట్ట రాము, నగేష్, నవీన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బాన్స్వాడ నియోజకవర్గం వర్ణి మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనుల పురోగతిని రాష్ట్ర వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర అగ్రోస్ చైర్మన్ కాస్ల బాలరాజుతో కలిసి పరిశీలించారు. కాంట్రాక్టర్తో రిజర్వాయర్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యత లోపం లేకుండా చూడాలని సూచించారు. అనంతరం బాన్స్వాడ గ్రామీణ మండలం కోనాపూర్ హన్మాజీపేట వద్ద నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ గిరిజన బాలికల గురుకుల పాఠశాల పనుల పురోగతిని పరిశీలించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్, సర్పంచ్లు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ముచ్కూరు గ్రామంలో పర్యటించి పలు కుటుంబాలను పరామర్శించారు. నితిన్ ఇటీవల గుండెపోటుతో మరణించగా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి విచారం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకుడు బద్ది సందీప్ తండ్రి బద్ది సుధాకర్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీయ న్యూస్.